తెలంగాణ శాసనమండలి సాక్షిగా మాజీ సీఎం కేసీఆర్పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యకు ప్రధాన కారణం వారి అప్పులే అన్నారు. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లే అని గతంలో కేసీఆర్ అన్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకుండా రికార్డు స్థాయిలో పంట పండిందన్నారు. ప్రభుత్వం వచ్చిన 7 తారీఖు నాడు అధికారాన్ని చేపడితే 9 తారీఖు నాడు 2 రోజుల్లో డిసెంబర్ 9, 2023 నాడు మహాలక్ష్మి పథకం ద్వారా ఆనాడు ఆడబిడ్డలు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మోరి ఆలయాన్ని దర్శించుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సు కిరాయి పైసలు భర్తనో కొడుకునో అడగాల్సిన పరిస్థితి. వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే ఊరుకున్నట్టు. ఈ పరిస్థితిలో ఉన్న ఆడబిడ్డలకు ఆర్థిక స్వతంత్రత కల్పించాలి. అమ్మగారింటికి పోవాలంటే కూడా ఎవరి మీద ఆధారపడడం ఎందుకు, అమ్మవారిని దర్శించుకోవాలంటే వాళ్ళ కష్టం ఎందుకు అని మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో రాష్ట్రం నలుమూలలు ఎక్కడికి వెళ్ళినా ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసిన అధ్యక్ష. దాదాపుగా 150 కోట్ల బస్సు ట్రిప్పులు మహిళలు ఇప్పటి వరకు ఈ 15 నెలలలో ఉపయోగించుకున్నారు అధ్యక్ష. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుండి ఆర్టీసీ కార్పొరేషన్కు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడనే ఉన్నారు, ఆర్టీసీ మంత్రి గారు, 5,005 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఇచ్చి ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం మాది అధ్యక్ష. ఈ దేశానికి మేము ఆదర్శంగా నిలబడ్డ మహిళలను ఆదుకునే విషయంలో అధ్యక్ష. అదేవిధంగా ఇంటికి గృహజ్యోతి, ఇంటి బాధ్యత ఆడబిడ్డల మీదనే ఉన్నది. ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అన్నారు. ఇల్లాలకి ఇల్లును జాగ్రత్తగా చూసుకునేది ఇల్లాలు కాబట్టి కరెంటు బిల్లులకి వాళ్ళ కష్టమంతా పోతుందని 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు గృహలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకి ఈరోజు అందిస్తే 50 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఆడబిడ్డలు నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఆనాడు దీపం పథకం ద్వారా తమరికి తెలుసు, శ్రీమతి సోనియా గాంధీ గారు కట్టెల పొయ్యిలో వంటలు వండి ఆ పొగతో కళ్ళు మండి ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్తో ఆడబిడ్డలు చచ్చిపోతుంటే దీపం పథకాన్ని తీసుకొచ్చి ఆనాడు సిలిండర్ స్టవ్ను అందించడమే కాకుండా 400 రూపాయలకు ఆనాడు సిలిండర్ ఇచ్చిండ్రు అధ్యక్ష. కాలక్రమేణా 400 రూపాయల సిలిండర్ 1200 రూపాయలు అయింది అధ్యక్ష. మళ్ళీ ఆడబిడ్డల ఆర్థిక పరిస్థితి దిగజారి మళ్ళీ కట్టెల పొయ్యికి పోయే పరిస్థితి వచ్చింది. అందుకే సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు కట్టెల పొయ్యికి వెళ్ళి కష్టపడుతున్న ఆడబిడ్డలకి మళ్ళీ సిలిండర్ అందుబాటులోకి తీసుకురావాలని 500 రూపాయలకే గృహజ్యోతి పథకం కింద మనం సిలిండర్ అందించిన అధ్యక్ష. 43 లక్షల కుటుంబాలు ఈరోజు ఆ పథకాన్ని ఆడబిడ్డలు వినియోగించుకుంటున్నాయి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష దాని మీద కూడా దాదాపుగా 433 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టినాం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అదేవిధంగా ఉచిత కరెంటుకు కూడా 1775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. ఇదే కాదు, ప్రభుత్వ పాఠశాలలు తమరికి తెలుసు అధ్యక్ష, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మీరు ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న సింగిల్ టీచర్ల పాఠశాలలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై టీచర్లు వస్తున్నారో రారో పర్యవేక్షణ లేకపోవడం వల్ల పేదలు విద్యకు దూరం అవుతున్నారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలని ఆలోచన చేసి అమ్మ ఆదర్శ పాఠశాల విధానాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా స్వయం సహాయక సంఘాలే ఆ పాఠశాలలు నిర్వహించాలి. ఆ పాఠశాల నిర్మాణానికి అవసరమైన ఖర్చులు వాళ్ళకే ఇస్తాం, నిర్వహణకు సంబంధించిన ఖర్చులు వాళ్ళకే ఇస్తాం, పాఠశాలలు మొత్తం ఈ మహిళలే నిర్వహించాల్సిందిగా మా ప్రభుత్వం వచ్చినాక నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఆ పాఠశాలలకు కూడా ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇచ్చే పిల్లలకు కంప్యూటర్లోనో టీవీలలోనో ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ స్కూళ్ళలో చదువుకుంటున్న పిల్లలకు సంబంధించి యూనిఫామ్లు గత ప్రభుత్వం పిల్లల బట్టలు కుట్టడానికి కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి కమిషన్లు పొందేది అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసి ఈ దోపిడీని అరికట్టాలి. 65 లక్షల మంది విద్యార్థులకు రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ ఉండే పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే 2 జతల బట్టల్ని 1,30,00,000 జతల బట్టల్ని కుట్టడానికి స్వయం సహాయక సంఘాలైన ఆడబిడ్డలకు 65 లక్షల మంది ఇచ్చి గతంలో 25 రూపాయలు కుట్టుగూళ్ళు ఉంటే దాన్ని 75 రూపాయలకు పెంచి ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ ఆడవాళ్ళను ఆర్థికంగా నిలబెడితే అది కుటుంబాలను ఆదుకుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, ఇల్లు చక్కదిద్దుకుంటారని చెప్పి మహిళల యొక్క అభ్యున్నతి కోసం మన ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే స్వయం సహాయక సంఘాలను 1,000,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చేయాలన్న ఆలోచనతోటి ఈ చిన్న ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేయడమో, ఒడ్లు కొనడమో, కందులు కొనడం, లేకపోతే ఇతర పంటలు కొనడమో వీటి వల్లనే కాదు, బట్టలు కుట్టడమే కాదు,
వీళ్ళకి వ్యాపార నైపుణ్యాన్ని పెంచాలి అన్న ఆలోచనతోటి ఈరోజు 1000 ఆర్టీసీ బస్సుల్ని ఇప్పటివరకు ఆర్టీసీ కార్పొరేషను కార్పొరేట్ కంపెనీల నుంచి బస్సులను లీజుకు తీసుకునేది అధ్యక్ష. అది పెద్ద పెద్ద బడా వ్యాపారులు చేసుకునే వ్యాపారంగా ఉండే. అందుకే ఆర్థిక మంత్రితో మాట్లాడి ఆర్టీసీ మంత్రి గారితో మాట్లాడి ఈ స్వయం సహాయక సంఘాలకు 1000 ఆర్టీసీ బస్సులను కొని ఇచ్చి వాళ్ళ ద్వారా ఆర్టీసీకి కిరాయికి పెట్టి 1000 బస్సులకు ఆడబిడ్డల్ని యజమానులను చేసి కోట్ల రూపాయల వ్యాపారం ఆడబిడ్డల చేతికి మా ప్రభుత్వం అందించింది అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, సోలార్ పవర్ ప్రాజెక్టుల గురించి తమరికి తెలుసు అధ్యక్ష. చాలామంది సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అనగానే అదానీ, అంబానీ, టాటాలు, బిర్లాలు లేకపోతే అమెజాన్ లాంటి కంపెనీలు, ఇట్లాంటి కంపెనీలకు గుర్తొచ్చేది అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం ఈ వ్యాపారం మా ఆడబిడ్డలు చేయలేరు, అదానీ అంబానీలు చేసిన వ్యాపారం మా ఆడబిడ్డలు చేయలేరు అని ఇవాళ సోలార్ పవర్ ప్రాజెక్టులు 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలు ఈరోజు పవర్ కార్పొరేషన్తో చేయించి 1000 మెగావాట్లకు సంబంధించిన ఒప్పందాలు ఆడబిడ్డలకు అప్పచెప్పి ఈరోజు అదానీ అంబానీలతో ఆడబిడ్డలు పోటీ పడే విధంగా 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలని ఈరోజు మహిళా సాధకారితను ఈరోజు మన ప్రభుత్వం ముందుకు తీసుకొని వెళ్తుంది అధ్యక్ష. ఇవన్నీ అంశాలను గవర్నర్ గారి ప్రసంగంలో మేము పొందుపరిచినాం అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగాన్ని సావధానంగా విని ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అభినందించి మిగతా అంశాల మీద ఏమైనా సూచనలు ఉంటే చేసి ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా వారి అనుభవాన్ని వారి వయస్సును 100% తెలంగాణ సమాజం గౌరవించి ఉండేది అధ్యక్ష. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించి వారి అనుభవాన్ని రంగరించి ఈ ప్రభుత్వానికి సూచన చేస్తే ఈ ప్రభుత్వానికి భేషజాలు లేవు అధ్యక్ష, తీసుకుంటాం. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి ఉద్దండుల యొక్క సూచనలు తీసుకొని ప్రభుత్వాలను నడిపిన చరిత్ర మీకు తెలుసు కదా అధ్యక్ష. మాకెందుకు అభ్యంతరం ఉంటుంది అధ్యక్ష? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒకవేళ మాకు సూచనలు చేసి వారి అనుభవంతో మాకు సలహాలు ఇస్తే సరిదిద్దుకోవడానికి మాకేం అభ్యంతరం ఉంటుంది అధ్యక్ష? మహిళా సాధికారిత కోసం చెప్పాల్సి ఉండే. కాకపోతే మొదటి 5 సంవత్సరాలలో ఒక మహిళకు కూడా మంత్రి పదవిని ఇయ్యని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నుంచి ఇంతింత ఆశించడం, ఆలోచన చేయడం అనేది ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలనో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే ఉన్నది యువత. నిరుద్యోగ సమస్య, విద్యార్థులు లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, అదేవిధంగా మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నెలల తరబడి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ యువత ఈరోజు ప్రతి సంవత్సరం నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్న అధ్యక్ష, 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణలో బయటకు వస్తున్నారు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఫీజు రియంబర్స్మెంట్. ఆ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు చదువుకొని చాలామంది పేదలందరూ కూడా బయటకు వస్తున్నారు. 1,10,000 మంది ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు అధ్యక్ష. మార్కెట్లో కూడా చాలా ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది అధ్యక్ష, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కానీ డిమాండ్ సప్లైలో వ్యత్యాసం ఉంది అధ్యక్ష. వాళ్ళు ఆశించిన మేరకు వీళ్ళల్లో నైపుణ్యం లేకపోవడం వల్ల వీళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, అక్కడ ఉద్యోగ ఖాళీలు అట్లాగే ఉండిపోతున్నాయి అధ్యక్ష. అందుకే ఆలోచన చేసిన మేము బాధ్యత తీసుకున్న తర్వాత ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్తో పాటు మిగతా కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన వ్యక్తులను పిలిచి వాళ్ళందరితో చర్చించినాం, ఏంది వాళ్ళ సమస్య ఏంది, ఆ సమస్యకు పరిష్కారం ఏంది. అప్పుడు ఒక ఆలోచనకు వచ్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈ గ్రాడ్యుయేట్స్ను కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని కానీ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించి సాంకేతిక నైపుణ్యంలో వారికి శిక్షణ ఇవ్వాలి అని ఒక ఆలోచన చేసి ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తే ఎనీ అదర్ యూనివర్సిటీ లాగా మళ్ళీ దాని ప్రాధాన్యత తగ్గుతుందేమని దిగ్గజాలైన కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన చైర్మన్లను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళని ఒప్పించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్గా మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్ర ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే ఒక వ్యాపార దిగ్గజంగా గుర్తింపు పొందిన ఆనంద్ మహేంద్రను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్గా ఒప్పించి అతన్ని చైర్పర్సన్గా పెట్టిన అధ్యక్ష. రెడ్డి ల్యాబ్స్, అరబిందో, అపోలో లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు నడిపే వాళ్ళని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇయర్ ఆల్రెడీ అడ్మిషన్ చేసి 20,000 మందిని ఆల్మోస్ట్ రిక్రూట్ చేసి వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాం అధ్యక్ష. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ కార్పొరేట్ కంపెనీలు అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారో వాళ్ళ పరిశ్రమలలో ఏదైతే అవసరం ఉందో అదే కరికులం కింద
అదే సిలబస్ కింద దాని మీదనే శిక్షణ ఇచ్చి వాళ్ళే విద్యార్థులను సెలెక్ట్ చేసి వాళ్ళకే శిక్షణ ఇచ్చి వాళ్ళని డైరెక్ట్ వాళ్ళ కంపెనీలు అడాప్ట్ చేసుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆ సంస్థలను ఒప్పించి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చి ఒక నూతన శకానికి తెలంగాణ రాష్ట్రం నాంది పలికింది అధ్యక్ష. ఈ దేశంలో ఎక్కడా లేదు. ఈ దేశంలో గొప్ప కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లు అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి, ఎందుకంటే ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ కార్పొరేట్ కంపెనీ యజమానులు వాళ్ళు, కానీ వాళ్ళందరినీ కలిపి ఒక దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఒక గొప్ప సందర్భం తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. అది ఈ ప్రభుత్వం వల్లనే సాధ్యమైంది. ఈరోజు వాళ్ళందరినీ ఒక బోర్డు మీదకి పట్టుకొచ్చినాం అధ్యక్ష. వాళ్ళకి వ్యాపార పోటీలు ఉన్నాయి, అయినా ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి, ఒక ప్లాట్ఫామ్ మీదకి, ఒక రూమ్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణలో చదువుకుంటున్న పట్టభద్రులకు సాంకేతిక నైపుణ్యం అందించి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ దేశంలోనే పక్క దేశంలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ఈరోజు పంపించడానికి చేస్తున్నాం. పారామెడికల్, నర్సింగ్ ఆడపిల్లలు చదువుకొని వస్తున్నారు. చాలా దేశాలలో అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఎలా వెళ్ళాలనో ఎక్కడికి వెళ్ళాలనో తెలియని పరిస్థితిలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళందరికీ అవకాశాలు కల్పించి వాళ్ళను ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం, ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఒక గొప్ప ప్రయోగం. ఇదే కాదు, 140 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశం మొన్న జరిగిన ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ అయినా వచ్చిందా అధ్యక్ష? కానీ సౌత్ కొరియన్ యూనివర్సిటీకి పోయిన అధ్యక్ష నేను 10 మిలియన్ అంటే కోటిన్నర జనాభా ఉన్న అక్కడ ఒక 30 ఎకర్స్ క్యాంపస్లో సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను అక్కడికి వెళ్తే ఆ దేశము 32 మెడల్స్ సాధించింది అధ్యక్ష ఒలింపిక్స్లో. అందులో ఒక యూనివర్సిటీనే, ఓన్లీ 1 యూనివర్సిటీ దే హ్యావ్ గాట్ 16 మెడల్స్. ఒక అమ్మాయిని నేను కలిసిన ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది అధ్యక్ష ఒలింపిక్స్లో. ఎక్కడనో ఆషామాషి పోటీలలో కాదు, ఒలింపిక్స్ పోటీలలో ఒకే అమ్మాయి, సౌత్ కొరియన్ అమ్మాయి, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో 3 గోల్డ్ మెడల్స్ ఒక అమ్మాయి సాధించిందని అంటే ఎంత గొప్ప కీర్తి అధ్యక్ష ఆ దేశానికి. కానీ 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో మనం ఏమీ చేయలేకపోయినాం అధ్యక్ష. అందుకే 2036 నాడు నరేంద్ర మోడీ గారి దేశంలో ఒలింపిక్స్ నిర్వహిస్తూ ఉంటారు. 2036లో 2028లో జరగబోయే ఒలింపిక్స్లో ఈ దేశం నుంచి గోల్డ్ మెడల్స్ సాధించాలన్న ఆలోచనతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని ఈరోజు ప్రారంభించి దిగ్గజాలైన కార్పొరేట్ కంపెనీలు స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళను ఈరోజు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా తీసుకొస్తున్నాం అధ్యక్ష. దానికోసం సౌత్ కొరియాతోని సేమ్ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి, అదేవిధంగా ఆస్ట్రేలియా దేశంలో ప్రపంచంలోనే పేరుగాంచిన స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి ఈరోజు ఒప్పందాలు చేసుకున్నాం. అక్కడి నుంచి శిక్షకులు వచ్చి మన దగ్గర ఉన్న క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి వాళ్ళలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈరోజు మనం ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. దీన్నైనా స్పోర్ట్స్ స్పిరిట్ చూపించి ప్రతిపక్షాలు అభినందించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఇది దేశ ప్రతిష్ట పెంచడానికి కోసం మేము చేస్తున్న ప్రయత్నం అధ్యక్ష. తెలంగాణ నుంచి మెడల్స్ సాధిస్తే ఒక పివి సింధునో, నిఖత్ జరీనో, లేకపోతే సిరాజో క్రికెట్లో వరల్డ్ కప్ సాధిస్తే వాళ్లకు సిరాజ్ ఇంటర్మీడియట్ చదువుకున్నది అధ్యక్ష. కానీ క్రికెట్ వరల్డ్ కప్లో రాణించిండని అన్ని మినహాయింపులు ఇచ్చి సిరాజుద్దీన్కి ఈరోజు డిఎస్పీ క్యాడర్ పోస్ట్, గ్రూప్ 1 పోస్టు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి నజరానా ఇచ్చింది అధ్యక్ష. నిఖత్ జరీన్కి బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధించినందుకు ఆ అమ్మాయికి గ్రూప్ 1 పోస్టు డిఎస్పీ పోస్ట్ ఇచ్చి 2 కోట్ల నగదిచ్చి ఈరోజు ఆ అమ్మాయిని ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. క్రీడలకు మనం అంత ప్రాధాన్యత ఇస్తున్నాం. అదేవిధంగా దీప్తి వరంగల్ నుంచి పారామెడికల్లో కాంస్య పథకం సాధించినందుకు గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి 25 లక్షలు ఇచ్చి వరంగల్లో ఇంటి స్థలాన్ని ఇవాళ అమ్మాయికి ఇచ్చి మనం క్రీడల్ని ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. ఇట్లాంటి మంచి విధానాలు తీసుకున్నందుకు గవర్నర్ గారి ప్రసంగంలో ఈ అంశాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనైనా ఒక స్పోర్ట్స్ స్పిరిట్తోని ప్రతిపక్షాలు అభినందిస్తాయనుకున్నాం. రాజకీయపరమైన విభేదాలు ఉండొచ్చు అధ్యక్ష, ఉంటాయి డెఫినెట్గా. ఎస్, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటివ్ డిఫరెన్సెస్ ఉండదు. ఐ డూ అగ్రీ, దే మే డిఫర్, దే మే ఆర్గ్యూ విత్ అస్, వి డోంట్ మైండ్. కానీ మంచిని మంచి అనడానికి కూడా విఘ్నత లేకపోతే 40 సంవత్సరాల అనుభవం ఉంది, మాకు స్టేచర్ ఉంది అని అంటే ఏం చేయడానికి మీ స్టేచరు ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడుతుందా? మీ స్టేచర్ గురించి ఉన్న బాధలో 1% స్టేట్ ఫ్యూచర్ గురించి మీకు ఉంటే మీరు చట్టసభలోకి వచ్చి మాకు సూచన చేసి ఉంటే స్టేట్ ఫ్యూచర్ పట్ల మీకున్న పట్టింపేందో ప్రజలకు అర్థమై ఉండేది అధ్యక్ష. నా కోసం కాదు, ప్రజలు మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రభుత్వం జీత భత్యాలు ఇస్తుంది, జీత భత్యాలు తీసుకొని ఏమాత్రం పని చేయకుండా ఉంటాను నేను
అని బరితెగింపు అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మాత్రమే నా విజ్ఞప్తి అధ్యక్ష తమరి ద్వారా. అందుకే అదేవిధంగా ఐటీఐలు మీకు తెలుసు అధ్యక్ష 1956లో ఫస్ట్ టైం మొదలైంది ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఆ రోజుల్లో సాంకేతిక నైపుణ్యం ఇచ్చడం ద్వారా ఫిట్టరో ఎలక్ట్రికలో లేకపోతే ప్లంబరో ఇతర రకరకాల పనులు నేర్చుకోవడం ద్వారా పని నేర్పించి సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు ఒక ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది అధ్యక్ష. ఈ రోజుకి అప్పుడు మొదలుపెట్టిన సిలబస్ ఈ రోజు కూడా ఉంది. ఈరోజు డీజిల్ మెకానిక్ అక్కడ ట్రైనింగ్ చేస్తే అందులో ఇస్తున్న ట్రైనింగ్ ఏంటంటే అంబాసిడర్ కారు ఫియట్ కారు రిపేర్ చేసేది. వాడు బయటకు వస్తే అంబాసిడర్ ఏడుంది ఫియట్ ఏడుంది ఎతకాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఇవాళ బెంజ్ కార్లు BMW కార్లు వచ్చిన తర్వాత వాడు చదువుకు నేర్చుకుంటున్న విద్యకు బయటకు వస్తే అందుబాటులో ఉన్నదానికి సంబంధం లేకుండా పోయింది అధ్యక్ష. అందుకే ఆలోచన చేసినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో 65 ఐటీఐలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 65 ఐటీఐలలో నేర్పుతున్న వృత్తికి బయటకు వచ్చిన తర్వాత ఉన్న అవకాశాలకు ఉపాధికి సంబంధం లేకుండా పోయింది అధ్యక్ష. డిస్కనెక్ట్ అయిపోయినారు. ఆ పిల్లలు నిరుద్యోగులుగా చదువుకునేది ఒకటి, బయటకు వస్తే చేయాల్సింది ఇంకొకటి. ఈ రెండింటికి పొంతన లేకపోవడం వల్ల ఆలోచన చేసి టాటా సంస్థతోని మాట్లాడి టాటాను ఒప్పించి ఈ ఐటీఐలను ఏటీసీలుగా అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఈరోజు ప్రపంచంతోనే సాంకేతికంగా పోటీ పడే విధంగా ఈ సాంకేతిక అభివృద్ధి చెందిన యుగంతో పోటీ పడే విధంగా 2400 కోట్లతోటి వీటిని అన్నిటిని కూడా పునరుద్ధరించి నూతన విప్లవాన్ని తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తే అందులో 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 14% ఖర్చు పెడితే 86% వాళ్ళ CSR ఫండ్స్ నుంచి టాటాను ఒప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 65 కాదు నిన్నమన్న నేను మాట్లాడి వాటిని 100కు పెంచి ఇచ్చిన అధ్యక్ష. ప్రతి నియోజకవర్గంలో ఒక ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ దేశంలోనే కాదు పక్క దేశానికి కూడా మన వృత్తి నైపుణ్యం ఉన్న వాళ్ళని పంపించాలని ఆలోచన చేసి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. టాటా కంపెనీ చేపట్టిన గొప్ప పనినైనా ప్రతిపక్షాలు అభినందిస్తాయని నేను ఆశించిన అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో ఇవన్నీ ఉన్నందుకు అరే ఇదైనా మంచి కార్యక్రమం, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని మేము వెల్కమ్ చేస్తున్నాం, దీన్ని ఇంకా మనం వేగంగా చేసుకోవాలి అందిపుచ్చుకోవాలని చెప్పినుంటే నిజంగా వాళ్ళని అభినందించి ఉండేవాళ్ళం అధ్యక్ష. సరే వాళ్ళ ఆలోచన వాళ్ళది. అదేవిధంగా అధ్యక్ష సివిల్స్ మీరు ఏ ఆఫీసర్లైనా చూడండి, బీహార్ అత్యంత వెనుకబడ్డదని మనం చర్చించుకుంటుంటాం అప్పుడప్పుడు. కానీ ఈరోజు చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఐఆర్ఎస్లు మనం చూస్తే బీహారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు చాలా తక్కువగా సెలెక్ట్ అవుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే కోచింగ్ సెంటర్లు ఢిల్లీలో ఉండడమో లేకపోతే మన దగ్గర ఐటీ నిపుణుల కింద ఐటీ రంగంలో విదేశాలకు పోవాలనో రకరకాల కారణాల చేత మనం ఫోకస్ పెట్టలేకపోయినాం. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సివిల్స్లో మన వాళ్ళు ఉండాలి, ఈ దేశ భవిష్యత్తే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల చేతుల్లో ఉన్నది కాబట్టి మన తెలంగాణ బిడ్డలు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు లాయర్లు కావాలని ఒక ఆలోచనతోటి ఐఏఎస్ ఐపీఎస్ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్లకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టినాం అధ్యక్ష. దీనికి సంబంధించి సింగరేణి సంస్థ కార్పొరేట్ నిధుల నుంచి ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్లకు తలా ₹1,00,000 నగదు ఇచ్చి భుజం తట్టి అభినందించినాం. మెయిన్స్కు సెలెక్ట్ అయిన వాళ్ళకు మళ్ళీ ₹1,00,000 ఇచ్చినాం. ఇదే కాకుండా ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకునే వాళ్ళకి ఢిల్లీలో వసతులతో పాటు మన పిల్లలు సెలెక్ట్ కావాలని చెప్పి వాళ్ళకి ఏ రకంగా ప్రోత్సాహాన్ని ఇవ్వాలనో వాళ్ళందరినీ పిలిచి జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ అని ఆనాడు పిలిచే జ్యోతిరావు పూలే భవన్కి పిలిచి నేను ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ వాళ్ళని వెన్ను తట్టి వాళ్ళకు నగదు బహుమతిగా ఇచ్చి, ఈ నగదు అనేది టోకెన్ అధ్యక్ష, మేము ఇచ్చే ₹1,00,000-2,00,000 వాళ్ళ జీవితాలను పూర్తిగా మార్చేస్తుందని నేను అనను. మా కన్సర్న్ ఈ ప్రభుత్వం మాది, మా పట్ల సానుభూతితో ఉంది, మా ఎదుగుదలని ప్రభుత్వం కోరుకుంటుంది అని ఒక అభినందించడానికి పిల్లలకి ఏముంటుంది అధ్యక్ష, ప్రోత్సహించడమే. మనం పెద్దలుగా మనం వాళ్ళని ప్రోత్సహించి భుజం తడితే వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అధ్యక్ష. ఆ సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంపొందించడానికి ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని తీసుకొచ్చి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా తలా ₹1,00,000 2 విడతలుగా లక్ష ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే పథకం తీసుకొచ్చినాం అధ్యక్ష యువకుల కోసం. అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ ఉద్యమం పార్లమెంట్లో మీరు ఎంత కొట్లాడినో తెలంగాణ సమాజం అంతా చూసింది. మొట్టమొదటి 69 తెలంగాణ ఉద్యమం పాల్వంచలో ఒక చిన్న బంట్రోతు ఉద్యోగంతో మొదలైన మొదటి ఉద్యమం ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం కూడా చుట్టూతో తిరిగింది నిరుద్యోగ సమస్య మీదని. తెలంగాణ సాధనలో కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీల పిల్లలు ముందు బాగానే నిలబడి ఏ విధంగా అమరులైనరో నేల కొరిగినరో మీకు తెలుసు.
ప్రధానమైన సమస్య నిరుద్యోగ సమస్య. గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే చూసిండ్రు తప్ప తెలంగాణ సమాజంలో ఉన్న పిల్లల ఉద్యోగ ఉపాధి కోసం చూడలేదు అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 7, 2023 నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు లెక్కేస్తే 57,924 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి దేశ చరిత్రలోనే రికార్డు తిరగరాసినాం అధ్యక్ష. దేశంలో ఏ రాష్ట్రం కూడా, నేను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా మొదటి 15 నెలల్లో 57,924 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసిన చరిత్ర లేదు. నేను గర్వంగా చెప్పుకుంటున్న, దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశంగా మా మంత్రివర్గ సహచరులు మేమందరం భావిస్తున్నాం అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వే గత ఏడాది 2023 జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9% ఉంటే 2024 జూలై నుంచి సెప్టెంబర్ వరకు 18.1%కి తగ్గింది అధ్యక్ష. ఈ సర్వే కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలోని దేశం మొత్తం మీద నిరుద్యోగ సమస్య పెరిగిపోతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య 22.9 నుంచి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18.1%కి తగ్గించి దేశంలోనే ఈరోజు నిరుద్యోగ సమస్యను తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణ, నియంత్రించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందు బాగానే నిలబడ్డదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇక్కడనే సీతక్క గారు ఉన్నారు. అంగన్వాడీకి సంబంధించిన పోస్టులు 14,236 తొందరలోనే భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా ఈ గ్రామ పరిపాలనా అధికారులు GPO 10,954 పోస్టులను వివిధ శాఖలలో ఉన్న వాళ్ళని కూడా తిరిగి మొత్తం అందరినీ చేసి గ్రామ పరిపాలనా అధికారులను కూడా నియమించాలనుకుంటున్నాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో 2011 నాడు గ్రూప్ 1 పరీక్షలు పెడితే 15 సంవత్సరాలు ఈ రోజు వరకు గ్రూప్ 1 పరీక్షలు పెట్టలేదు అధ్యక్ష. ఆనాడు 23-24 ఏళ్ళ పిల్లలు గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టి దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, అమీర్పేట్ చౌరస్తాలలో తల్లిదండ్రులకు ఇంటి దగ్గర గ్రూప్ 1 ఉద్యోగం సాధించి ప్రయోజకులమై తిరిగి వస్తామని హైదరాబాదు నగరంలో కాలు పెడితే తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పనులు చేసి సంపాదించిన రూపాయి జమ చేసి ఇక్కడికి పంపిస్తుంటే 15 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వాలు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు అధ్యక్ష. ఒక్కసారి నిర్వహిస్తే ఆ ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలా కమ్మినారు అధ్యక్ష. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక మిడిల్ మ్యాన్ వ్యవస్థలాగా మారిపోయి ప్రశ్నపత్రాలను అమ్ముకునే పరిస్థితి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ రకంగా వ్యవహరించిందో మీకు తెలుసు అధ్యక్ష. నేను చెప్పాల్సిన అవసరం లేదు. విచారణ ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది. అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 2024లో నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు 563 గ్రూప్ 1 పోస్టులకు ఫలితాలను ప్రకటించి రాబోయే నెల రోజుల్లో దేశంలోనే మొట్టమొదటిసారి గ్రూప్ 1 పోస్టులు 563, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని పోస్టులు ఇవ్వలేదు అధ్యక్ష. మనం ప్రత్యేక తెలంగాణలో ఈరోజు గ్రూప్ 1 అధికారుల నియామకాలకు పూర్తిగా రంగం సిద్ధమైంది. రాబోయే 40 రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి గ్రూప్ 1 అధికారులు 563 మంది రాబోతున్నారు అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు అధ్యక్ష 783 పోస్టులను భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష 40 రోజుల్లో. గ్రూప్ 3 పోస్టులను 1365 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోటీపడి, UPSCతో పోటీపడి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి పారదర్శకంగా పరీక్షలను నిర్వహించి ఈరోజు ఆ ఖాళీలను భర్తీ చేయబోతున్నాము. ఇది ఒక్క గొప్ప సందర్భం అధ్యక్ష. ఈ విషయంలో అయినా కూడా ప్రతిపక్షాలు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మేము చేయలేని పని మీరు చేసాను, మిమ్మల్ని అభినందిస్తున్నాము అనుంటే వాళ్ళ స్టేచర్ పెరిగి ఉండేది, వాళ్ళ గౌరవం పెరిగి ఉండేది అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా విద్యకు సంబంధించి 10 సంవత్సరాలు డైట్ ఛార్జెస్ పెంచలేదు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలు చదువుకునేది ఎవరు అధ్యక్ష? రెసిడెన్షియల్ స్కూల్స్లలో పేదోళ్ళ పిల్లలు, దళితుల పిల్లలు, గిరిజనుల పిల్లలు, ఆదివాసుల పిల్లలు, బలైన వర్గాల పిల్లలు, అత్యంత నిరుపేదలు చదువుకునే వాళ్ళకి ఈ రోజు కూడా డైట్ ఛార్జెస్ పెంచలేదు అధ్యక్ష. అట్లాంటిది ప్రభుత్వం ఆలోచించే 10 సంవత్సరాలు గత పాలకులు చేయని పనిని 40% డైట్ ఛార్జెస్ పెంచి పేదలకు పట్టెడు అన్నం పెట్టడమే మా బాధ్యత. సన్న బియ్యంతో అన్నం పెడుతూ 40% డైట్ ఛార్జెస్ పెంచినాం అధ్యక్ష. కాస్మెటిక్ ఛార్జెస్ ముఖ్యంగా ఆడబిడ్డలు తల్లిదండ్రులను అడగలేరు, ఇంటి దగ్గర చెప్పుకోలేరు, ఇక్కడ రావు. కాస్మెటిక్ ఛార్జెస్ దాదాపుగా 20 సంవత్సరాలు పెంచలేదు అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి పేదోళ్ళ పిల్లలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా తల్లిదండ్రుల ముందు చేయి చాపుకుంటా ప్రతి నెల క్రమం తప్పకుండా కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలకి ఇచ్చి
ఆడపిల్లల ఆత్మగౌరవం నిలబెట్టడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇవాళ వారు చెప్తారు నేను రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించినాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని. ఏ ఒక్క వారు జీవో ఇచ్చిన ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎక్కడైనా భవనం నిర్మించండా? భవనం సంగతి దేవుడేరుగా ఆ పిల్లలు చదువుకుంటున్న దగ్గర బాత్రూమ్లు అన్న ఉన్నాయా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. బాత్రూమ్ లేని, భవనాలు లేని, పోల్ట్రీ ఫామ్లల్లో కోళ్లను పెట్టినట్టు పెట్టి ఒక్కొక్క రూమ్లో 100 మందిని పెట్టి ఒక బాత్రూమ్ దగ్గర 200 మంది క్యూలో నిలబెట్టే పరిస్థితి ఆనాటి ప్రభుత్వం ఈ పేదోళ్ళకు కల్పిస్తే, నేను వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇస్తామని మొదటి విడతగా 58 నియోజకవర్గాలలో 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 11,000 కోట్లతో ఇచ్చినాం అధ్యక్ష. 20 నుంచి 25 ఎకరాలల్లో 200 కోట్లతో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఇచ్చి ఈరోజు విద్యా విప్లవం తీసుకొచ్చి పేదోళ్లకు కార్పొరేట్ విద్య కంటే కూడా అద్భుతమైన విద్యను, లైబ్రరీలను, క్రీడా ప్రాంగణాలను, ఆడిటోరియంలను అందించాలని మేము ముందుకు వచ్చి ఖర్చు పెడుతుంటే కనీసం దాన్నైనా అభినందించాలి కదా అధ్యక్ష. అది కూడా వాళ్ళకు మనసు రాలేదు.